ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ నడిబొడ్డున బీసీ బిడ్డలకి రిజర్వేషన్ పెంచాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరి ఢిల్లీ నడిబొడిన రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి శరణ్ గారికి స్వాగతం సుస్వాగతం. రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయం రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా అన్ని రంగాలలో సామాజిక న్యాయం కోణం వైపు వెళ్లాలనే ఆలోచనతో రాష్ట్ర మంత్రివర్గం 4 ఫిబ్రవరిన 2024లో ఆమోదం పొందితే శాసనసభలో 16 ఫిబ్రవరి 2024న మరి శాసనసభ్యులుగా అందరూ కూడా ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అనేది జరిగింది. వాస్తవంగా సోదరులారా మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో మనం ఎన్నికల ప్రజల్లో బీసీ డిక్లరేషన్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15 నెలల లోపలనే కులగణన సర్వేని చేపట్టి దేశంలోనే రోల్ మోడల్గా నిలిచి మరి సామాజిక న్యాయం చేద్దామనే ఆలోచనతో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి సర్వే చేయడం అనేది జరిగింది. మేము ఆ రోజు ఏదైతే ఇచ్చి మాటనో ఆ మాటకు కట్టుబడి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా దాన్ని అమలు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వానికి ఆ రిజర్వేషన్ని పంపిస్తే కేంద్రంలో వాళ్ళ ఆమోదం పొందకుండా ఆ రిజర్వేషన్ నుంచి ముస్లింలను మినహాయించాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి తెలవాలి, ఆనాడు ఉండే రిజర్వేషన్లో మరి ప్రత్యేకించి ముస్లింలు కూడా ఉన్నారు, మరి పెంచిన దాంట్లో కూడా ముస్లింలు ఉంటారు అనే ఆలోచన కాకుండా కేవలం ముస్లింలు సాగుపెట్టి ఈ రోజుల్లో వాళ్ళు ఆమోదించకుండా దానికి అనేక రకాల కొవ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సోదరులారా మా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నడిబొడ్డులో వెళ్తాం, మోదీ గారిని భంగపెట్టి కొడతాం, అప్పుడే బీసీ రిజర్వేషన్ అమలవుతున్న ఆలోచనతో ఈ రోజు శాసనసభ్యుల్ని బీసీ బిడ్డల్ని తెలంగాణ రాష్ట్రంలో అందరినీ కూడా పిలిపించడం అనేది జరిగింది. సోదరులారమ్మ ఈ గర్జనతోటి 100% ఢిల్లీలో పార్లమెంట్ సభలు నడుస్తున్నాయి. ఆ సభల్లో వాళ్ళు ఆమోదించేటట్టు మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఈ యొక్క రిజర్వేషన్ ద్వారా ఈ రోజు బీసీ బిడ్డలకి కాదు, ఈ రోజు బడుగు బలహీన వర్గాలకి అందరికీ న్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది. ఏదైతే రాష్ట్రంలో చేసిన యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో అది దేశానికి రోల్ మోడల్. మనం రాష్ట్రంలో చేసిన రిజర్వేషన్ ఈ రోజు మోదీ గారు ఒప్పుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కులగని చేపట్టే కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం అనేది జరిగింది. ఇది మనం అనుకున్న విజయం. ఈ రోజు రాహుల్ గాంధీ తీసుకొచ్చిన మోడల్, రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న మోడల్, మనం మోడల్ని ఆదర్శంగా తీసుకొని తల వంచుకొని ఈ రోజు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడానికి మోదీ గారు ముందుకు రావడం అనేది జరిగింది. కాబట్టి బీసీ బిడ్డలారా, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా తప్పకుండా బీసీ బిడ్డలకు అండడానికి మనం అందరం కూడా కంకరబద్దులు అవుదాం. గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఢిల్లీ స్థాయి వరకు మనం కంకరబద్దులై ఈ రిజర్వేషన్ సాధించే వరకు మనం పోరాటం చేద్దాం. ఒకవేళ పార్లమెంట్లో ఆమోదం పొందకపోయినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఆ రోజుల్లో ఒక మాట ఇచ్చారు, వాళ్ళు మాట ఇవ్వకపోయినా వాళ్ళు రిజర్వేషన్ అమలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అమలు చేస్తాం, లోకల్ పార్టీల పక్షాలను కూడా తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తామని ఆ రోజుల్లో మాట ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇచ్చిన మాటకు అనుగుణంగా తప్పకుండా వాళ్ళు మెడపెంచి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ పొందడానికి ప్రయత్నం చేద్దాం, బీజేపీ యొక్క మెడలు వంచుదాం. అందుకే ప్రతి బీజేపీని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీనలకు సంబంధించిన పార్టీ, ఆ పార్టీ పక్షాన అన్ని వర్గాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నేను మొన్న చూసా, కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్లు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, జడ్పీడీసీలు కావచ్చు, చాలా మంది బీజేపీ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా ఇంకే పార్టీ అయినా మేము ఏదైతే తీసుకునే నిర్ణయానికి మీ యొక్క సంపూర్ణమైన ఉండాలి. ఒక్కవేళ బీసీలకు మీరు వ్యతిరేకమైతే తప్పకుండా ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో బొంగ పెట్టడానికి సిద్ధమవుతారని తెలియజేస్తూ ప్రత్యేకించి ఒక ఆదివాసీ బిడ్డకి ఈ ఢిల్లీ నడిబొడ్డు మీద మాట్లాడే అవకాశం కల్పించిన పిసిసి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్, అందరికీ కూడా చేతులు లేపాలి, జై కాంగ్రెస్,
జై బీసీ, జై బీసీ. మహేష్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి